కష్టం తీరిపోద్ది అందుకని వెళ్ళిపోతున్నాం, కష్టం తీరిపోతుంది వెళ్ళిపోతున్నాం. కష్టం ఎలా తీరుద్ది? మన కర్మఫలం దేనిదే, కర్మఫలం ఉంటే కంపల్సరీ అనుభవించాల్సిందే. కానీ మన స్వామి శరణాలు పట్టుకుంటే ఆ కష్టం గొడ్డలతో పోయి గోటుతో పోద్ది. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతారు, నాకు అయ్యో కష్టం వచ్చేసింది అంటారు. కష్టం వస్తుంది, అది ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని వచ్చేయండి ఇటు మీకు తగ్గిపోద్ది, కష్టం తగ్గిపోద్ది అంటారు. తగ్గదు, వెళ్తాను ఏమంటే నేను వెళ్ళిపోయాను కదా, వచ్చేసాను కదా, మరి నాకు తగ్గలేదేంటి అని అడుగుతారు. వాళ్ళు ఏమంటారు, నువ్వు సరిగ్గా నమ్మలేదు, ప్రార్థన సరిగ్గా చెయ్యి, సరిగ్గా నమ్మలేదు మీరు, అందుకని చెప్పేసి నాకు తగ్గలేదు అంటే ఆ నమ్మకం ఇక్కడ పెట్టుకోవాలి కదా, ఇక్కడ పెట్టుకోరు. అంటే కష్టం వచ్చిన వెంటనే తీరిపోవాలి. ఎలా తీరుద్దండి? మన పూర్వజన్మ సుకృతం మనం చేసుకున్న పనులు బట్టి తీరుతాయన్నమాటండి. అందుకని చెప్పేసి గొడ్డలతో పోయింది ప్రణవానంద దాసు ఒక అబ్బాయి భగవద్గీత యూట్యూబ్ లో వస్తూ ఉంటుందండి. భగవద్గీత, రామాయణం, భాగవతం చెప్తాడండి ఆ అబ్బాయి. ఒక్కసారి మీరు యూట్యూబ్ పెట్టుకుని మీకు వీలున్నప్పుడల్లా, మీకు పని ఉన్నప్పుడల్లా చూసుకుంటూ మీరు పాటలు పాడుకుంటూ నామస్మరణ వంట చేసేటప్పుడు కూడా అండి నామస్మరణ చేసుకుంటే ఆ వంట అమృతం అవుతుందండి. నేను నామస్మరణ చేసుకుంటేనే ఏ పాట, నేను ఇంకో వైపు పెట్టను. నేను నామస్మరణ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మిషన్ కుట్టుకుంటా ఉంటాను, ఇంట్లో పని చేసుకుంటాను, బయటికి వెళ్తానండి. ఇంకో ఆలోచన మనం పెట్టుకోకూడదు. ఎవరెలా ఉన్నారు ఏంటి మనకు అనవసరం. ఎవరైనా ఏదైనా కష్టంలో వచ్చారనుకోండి, తగిన సలహా మనం ఇవ్వగలిగితే ఇవ్వాలి. అంతేగాని వాళ్ళ మీద ఇంకోటి ఎవరి మీదనే ఎవరైనా చెప్పారనుకోండి ఏమన్నా సరే, అది మనం వినేసి ఊరుకోవాలి. ప్లస్ మనం ఏమైనా సహాయం చేయగలిగితే చెయ్యాలి. కానీ అవునా అదా కరెక్టే నువ్వు చెప్పింది అని అన్న మాత్రం అనకూడదండి. వాళ్ళు చెప్పే పాపం మనకదు అంటుకుంటుంది మాట అండి. ఎందుకంటే అది మనం పూర్వజన్మ సుకృతం వల్ల మనం ఇంతవరకు వచ్చామంటే, మనం ఇప్పుడు నామస్మరణ చేసుకుంటూ వంట చేసుకుంటూ భర్త పిల్లలను చూసుకుంటూ మనం వండేది అమృత తుల్యం అవుతుందన్నమాట అండి. అందుకని ఎదుటి వాళ్ళు తగ్గిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వెనక రారు. అసలు వాళ్ళు ఏ మతంలోని కూడా మిగిలిన ఇంకో మతం మారు, మనకు ఒక హిందువులు మాత్రమే మారుతారండి. అదే బాధ. ఇప్పుడు ప్రణవానంద దాస్ అబ్బాయి ఒక మాట చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఆశ్రమంలో ఒక భక్తుడు ఉన్నాడంటండి. ఆ భక్తుడు సేవ చేస్తున్నాడు, కాయగూరలాగా వస్తున్నాడు అన్నమాట అండి. కోస్తుంటే కష్టం చేయి తగ్గిపోయింది. అప్పుడు ఆ భక్తుడు వచ్చి అబ్బాయి దగ్గరికి వచ్చి అడిగాడంట, నేను సేవ చేస్తున్నాను కదా, కృష్ణ సేవ చేస్తున్నాను, నాకు ఎందుకు చేయి తగ్గిపోయింది అన్నాడంట. అప్పుడు ఆ గురువు గారు అన్నాడంట, నీకు పీక తగ్గిపోవాలయ్యా, చేయితో ఆగిపోయింది అన్నాడంట. అది అంత పవర్ ఉంటుంది. అంత మనకి అంత గొడ్డలతో పోయేది కూడా గోడుతో పోద్దమాట అండి. నామస్మరణ చేసుకుంటూ ఏ ఆలోచన పెట్టుకోకండి. ఎవరైనా ఏదైనా వీలైతే ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నించండి. మన వల్ల కాకపోతే కనుక మాట సాయం చేయండి. అది కాకపోతే మౌనం చాలా సమస్యలు తీరుస్తుందండి. నేను ఇంత హరే శ్రీనివాస ఇంత చెప్తానని ఏమనుకోవద్దండి. బస్సులో ఆల్రెడీ స్పీచ్ ఇచ్చేసాను. మంచి అవకాశం ఇచ్చినందుకు హరే శ్రీనివాస థ్యాంక్స్ అండి.